హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే లోకో పైలట్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా సిబిఐటి లేదా సైకోటెస్ట్ సంబంధించినటువంటి రో కాలం లేదా వాచ్ టేబుల్ టెస్ట్ సంబంధించినటువంటి టెస్ట్ బ్యాటరీలో భాగంగా ఈ రోజు ఈ వీడియోలో మనం వాచ్ టేబుల్ టెస్ట్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. సో దీంట్లో మనకు మేజర్గా అంటే ఈ యొక్క టెస్ట్ బ్యాటరీలో ఈ యొక్క రెండు మోడల్స్ అయితే ఉండడం జరుగుతుంది. రో కాలం మోడల్ అండ్ అదేవిధంగా వాచ్ టేబుల్ మోడల్. సో ఈ రోజు మనం వాచ్ టేబుల్ యొక్క డేటా డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అని మొత్తం మీకు డైరెక్షన్స్ రావాలి, లెటర్స్ గురించి నెంబర్స్ గురించి డేటా మొత్తం కూడా రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్సే మనకు చాలా ఎక్కువగా ఉంటాయి. మెయిన్ క్వశ్చన్ కంటే కూడా ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా వినండి. మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా కూడా ఈ టాపిక్ అయితే ఏమీ అర్థం కాదు. ఓకే, దీనికి సంబంధించి డీటెయిల్గా వెళ్ళిపోదాము. ఫస్ట్ అసలు ఈ యొక్క వాచ్ టేబుల్ టెస్ట్ సంబంధించినటువంటి డేటాలో కనుక వెళ్ళినట్లయితే ఇది మనకు ఈ యొక్క సైకలాజికల్ టెస్ట్లో లేదా ఈ యొక్క ఆప్టిట్యూడ్ టెస్ట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దీంట్లో మనకు మొత్తం మీద 10 minutesలో 20 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇచ్చేది 10 minutesలో 20 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఆ యొక్క 20 క్వశ్చన్స్ మనం అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి మనకు 30 seconds అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో గతంలో కనుక తీసుకున్నట్లయితే మనకు 2 ఇమేజెస్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒకే ఇమేజ్కి 20 క్వశ్చన్స్ అయితే అలాట్మెంట్ చేస్తున్నారు కాబట్టి వీ కెన్ ఈజీలీ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనకు డైరెక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. నార్త్, నార్త్ ఈస్ట్, ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్, సౌత్ వెస్ట్, వెస్ట్, నార్త్ వెస్ట్, ఈ విధంగా మనకైతే ఉండడం జరుగుతుంది. మొత్తం 8 దిశలు. ఓకేనా. సో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అండ్ అదేవిధంగా ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఆనవాయి అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్స్ అనేవి 2 types ఉంటాయి. ఒకటేసరికి డైరెక్ట్గా 1 2 3 4 అని ఇవ్వచ్చు. లేదు అన్నట్లయితే మనకి ఏబిసిడీలో అయినా ఆప్షన్స్ ఇస్తారు. దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలన్నప్పుడు ఒకవేళ 1 కనుక మన ఆన్సర్ అయితే ఏ అని, ఒకవేళ 2 కనుక మన ఆన్సర్ అయితే బి అని, 3 కనుక ఆన్సర్ అయితే సి అని, 4 కనుక ఆన్సర్ అయితే డి అని, 5 కనుక ఆన్సర్ అయితే ఈ అని మనం అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఈ యొక్క మనకు ఏదైతే దిక్సూచి ఉంటుందో అదే విధంగా ఇక్కడ మనకు ఉంటుంది డైరెక్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి యారోస్ అన్ని కూడా ఇట్లా బయటకు ఉంటాయి, చూసారు కదా ఇట్లా. సో ఇక్కడ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఇక్కడ మనకు ఒక పర్సన్ లేదా ఒక పొజిషన్ అనుకోండి. ఆ పర్సన్ యువతల సైడ్ చూస్తున్నట్టు మీరు ఆ పొజిషన్లో ఉండి రైట్ వైపు చూస్తున్నట్లు మీరు ఊహించుకోవాలి. మీ ఎడం చేయి వైపు అంటే ఇటు ఎడం చేయి ఉంటుంది, ఇటు కుడి చేయి ఉంటుంది కదా పర్సన్ ఇటు చూస్తున్నప్పుడు. అదే ఒక పర్సన్ ఇక్కడ నిలబడ్డాడు బయటికి చూస్తున్నాడు అనుకోండి, అతను ఎడం చేయి ఇటు ఉంటుంది, కుడి చేయి ఇటు ఉంటుంది. అదొక్కటి మీకు గుర్తుందా? దీంట్లో సగం ఆన్సర్స్ అయితే మనకు వచ్చేసినట్టు. అండ్ ఎడం చేయి వైపు అంటే ఇటు తిరుగుతాం, కుడి చేయి వైపు అంటే ఇటు తిరుగుతాం. ఓకే, అండ్ ఫస్ట్ ఫ్రమ్ అంటే ఇంక్లూడ్ ద లెటర్ ఆర్ డిజిట్. సో ఫ్రమ్ అంటే దాన్ని మనం కలుపుకొని కౌంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఎస్ అని అనుకోండి, ఎస్ నుంచి కలుపుకోవాలి. అంటే ఇక్కడ నుంచి 1 ఇది 2 ఇది 3 అట్లా. ఒకవేళ ఆఫ్ అన్నాడు అనుకోండి, ఎక్స్క్లూడ్, ఆ లెటర్ని కానీ ఆ డిజిట్ని కానీ మనం వదిలేయాలి. అంటే హాఫ్ ఎస్ అంటే ఎస్ కాకుండా ఒకవేళ కుడి వైపు అన్నాడు అనుకోండి, ఇట్లా ఎడం వైపు అన్నాడు అనుకోండి, ఇట్లా దీన్ని వదిలేసి దాని తర్వాత మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఆర్ రైట్ హ్యాండెడ్ అంటే ఏంటిది? క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ పర్సన్ ఉన్నాడు, రైట్ హ్యాండ్ ఇటు కదా, రైట్ హ్యాండ్ కాబట్టి ఇట్లా పోతే ఏమవుతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే గడియారంలో ఏ విధంగా అయితే ముళ్ళు తిరుగుతుందో అదే డైరెక్షన్లో రైట్ హ్యాండ్ డైరెక్షన్ అని అంటాం. లెఫ్ట్ లేదా లెఫ్ట్ హ్యాండెడ్ అంటే మనకి ఇక్కడ ఎడమ చేయి కాబట్టి దాన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ అనడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో క్లూస్. ఇవన్నీ కూడా వీటిని బట్టి మనం ఏ డైరెక్షన్లో చూడాలి, ఏ పొజిషన్లో చూసుకోవాలని. ఎక్స్చేంజ్. సో ఎక్స్చేంజ్లో కన్నా తీసుకుంటే ఎక్స్చేంజ్ ఆఫ్ లెటర్స్ అంటే ఓన్లీ లెటర్స్ మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. లేదు ఒకవేళ డిజిట్స్ అని అనుకోండి, ఒకవేళ ఇక్కడ 1 ఉంది ఇక్కడ 4 ఉంది అనుకోండి, 4ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసుకోవాలి, ఇక్కడ 1 ఉంది దాన్ని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అప్పుడు మనకు డైరెక్షన్స్ లెటర్స్ చేంజ్ అవ్వవు. అండ్ నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ డైరెక్షన్స్ అంటే కేవలం డైరెక్షన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. అంటే ఈస్ట్ నుంచి వెస్ట్, నార్త్ నుంచి సౌత్, లేదంటే సౌత్ నుంచి ఈస్ట్, ఈస్ట్ నుంచి సౌత్, వెస్ట్ నుంచి నార్త్, నార్త్ నుంచి వెస్ట్, అట్లా డైరెక్షన్స్ మాత్రమే చేంజ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఏదైతే డేటా ఇస్తారో దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ పెయిర్. పెయిర్ అంటే ఏంటి? జత. పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ డిజిట్స్, వాటికి సంబంధించినటువంటి సెట్ని మనం ఇక్కడ జతగా తీసుకుంటాం. సక్సీడింగ్ కనుక తీసుకున్నట్లయితే నెక్స్ట్ లెటర్ లేదా దాని యొక్క తర్వాత డిజిట్. ఓకేనా, దాని తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక లెటర్ ఉంది, దాని పక్కన ఇంకో లెటర్ ఉంది అనుకోండి, దీని తర్వాత లెటర్ ఇది. ఓకేనా, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కే ఉంది అనుకోండి, ఏ తర్వాత కే వస్తుంది. లేదు ప్రిసైడింగ్ అనుకోండి, ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎల్ ఉంది అనుకోండి, ఎల్ యొక్క ప్రిసైడింగ్ అంటే దీని ముందల్ది ఏముంటుంది? ఎం ఉంటుంది. దీని పక్కన ఓ ఉంది అనుకోండి, ఇది దీని తర్వాత, దీని ముందర. ఓకే, ఒకవేళ ఒక క్వశ్చన్లో కనుక ఒక లెటర్ మెన్షన్ చేస్తే దాని యొక్క ప్లేస్ వాల్యూని మనం అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్లేస్ వాల్యూ. ఓకేనా, దాని యొక్క ఫేస్ వాల్యూ కాదు, ప్లేస్ వాల్యూ. అంటే అది ఎక్కడ ప్లేస్ చేసి ఉంది అనే దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి తప్ప దాని విలువ ఎంత అని మాత్రం మనం గమనించకూడదు ఫర్ ద లెటర్స్. ఒకవేళ నెంబర్ కనుక ఇచ్చినట్లయితే దాని యొక్క ఆ యొక్క వాల్యూని బట్టి మనకు అక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ డైరెక్షన్స్ తో పాటు మనకి ఇక్కడ కొన్ని టిపికల్ అయినటువంటి టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది. లైక్ మనకి ఇక్కడ ట్రయాంగిల్ డ్రా చేయమంటాడు, కంబస్ లాంటివి డ్రా చేయమంటారు. సో అవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే చతుర్భుజం లాంటివి కూడా డ్రా చేయమంటారు, రాంబస్ డ్రా చేయమంటారు. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. మూడు డిఫరెంట్ పాయింట్స్ మనం జాయిన్ చేస్తే మనకు ఒక షేప్ వస్తుంది. ఆ షేప్ ని మనం ఇక్కడ ట్రయాంగిల్ అని అంటాం. ఈ ట్రయాంగిల్ లో కనుక తీసుకుంటే మనం మేజర్ గా రెండు రకాలు అడుగుతుంటాడు. ఒకటి పర్పెండిక్యులర్ వర్టెక్స్, రెండోది వచ్చేసరికి వర్టెక్స్ పాయింట్. పర్పెండిక్యులర్ వర్టెక్స్ కనుక తీసుకున్నట్లయితే ఎక్కడైతే ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుందో దాంట్లో మనకు 90 యాంగిల్ అంటే లంబకోణ త్రిభుజం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ పర్పెండిక్యులర్ వర్టెక్స్ అని అంటాం. అండ్ అదే వర్టెక్స్ పాయింట్ అంటే ఎక్కడైతే సమద్విబాహు త్రిభుజం అంటే రెండు సైడ్లు కూడా సమానంగా ఉంటది కదా, ఉండేటటువంటి దాంట్లో ఈ రెండు కలిసి ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని మనం ఇక్కడ వర్టెక్స్ పాయింట్ అనడం జరుగుతుంది. ఓకేనా, ఈ రెండు సైడ్లు సమానంగా ఉన్నాయి, మనకి ఇక్కడ మీట్ అయ్యేదాన్ని వర్టెక్స్ పాయింట్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాంబస్. రాంబస్ కనుక తీసుకున్నట్లయితే ఇందాక మనం చూసినటువంటి టేబుల్ ఉంది కదా, టేబుల్ అంటే ఏం లేదు, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఏదైతే ఉందో దీని మొత్తాన్ని ఒక టేబుల్ లెక్క మనం తీసుకుంటే దాంట్లో 4 డిఫరెంట్ పాయింట్స్ ని కలిపితే మనకు ఒక చతుర్భుజం ఏర్పడుతుంది కదా, ఆ చతుర్భుజాన్ని రాంబస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫ్రంట్. ఓకేనా, ఇచ్చినటువంటి డైరెక్షన్స్ లో మనకు ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే దాన్ని సంబంధించిన అంటే మనకు అక్కడ మెన్షన్ చేసిన దానికి ఇన్ఫ్రంట్ అంటే దాని ముందలు ఉంటాయి. అండ్ ఇక్కడ సౌత్ ఉంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ K4 ఉంది అనుకోండి, సౌత్ కి ముందలు ఉంది ఇది. ఇక్కడ ఈస్ట్ ఉంది అనుకోండి, ఈస్ట్ ముందర ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ M3 ఉంది అనుకోండి, దీని ముందర ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి N4 ఉంది అనుకోండి, అండ్ ఇక్కడ వచ్చేసరికి B1 ఉంది. ఓకేనా, ఇది వెస్ట్ ఇది నార్త్. సో దీని ముందర ఇది ఉంది, దీని ముందర ఇది ఉంది, దీని ముందర ఇది ఉంది, దీని ముందర ఇది ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆపోజిట్. సో ఈకి ఆపోజిట్ ఏముంటుంది, N4 ఉంటుంది, Nకి ఆపోజిట్ K4 ఉంటుంది, Sకి ఆపోజిట్ B1 ఉంటుంది, ఈకి ఆపోజిట్ N4 ఉంటుంది. అండ్ ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ చేంజ్ అయ్యేటప్పుడు మనం షార్టెస్ట్ రూట్ ని చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈస్ట్ నుంచి సౌత్కి రమ్మన్నాడు అనుకోండి, ఇట్లా రావాలి అంతే తప్ప ఇట్లా పోకూడదు. ఓకేనా, ఇట్లా పోకూడదు. ఒకవేళ నార్త్ నుంచి సౌత్ అన్నాడు అనుకోండి, ఒకవేళ ఈస్ట్ నుంచి వెస్ట్ అన్నాడు అనుకోండి, మనం ఇట్లా పోయినా పెద్ద డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్షన్ మెన్షన్ చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని. ఓకే, మనకి ఎక్కడ చెప్తే అక్కడ మనం పర్సన్ బొమ్మ గీసుకోవాలి, మన యొక్క ఊహించుకోవాలి. గీసే పొజిషన్ అయితే ఏముంటుంది కాబట్టి ఊహించుకోవాల్సిందే. ఓకే, సో ఇది మనకు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఈ విధంగా మనకైతే డయాగ్రామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ లో. సో జస్ట్ చూపిస్తా వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఈ డైరెక్షన్ లో నార్త్ ఉంటుంది, ఇక్కడ ఈస్ట్ ఉంటుంది, సౌత్ ఉంటుంది, వెస్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు మొత్తం మీద 8 లొకేషన్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ 4 వచ్చేమో మనకి ఆపోజిట్ ఉంటాయి, అండ్ ఈ 4 ఏమో ఆపోజిట్ ఉంటాయి. అండ్ వీటి మధ్య యాంగిల్ వచ్చేసరికి ఇదంతా కూడా 45. ఓకేనా, ఏదైనా 45. సో ఆపోజిట్ వచ్చేసరికి 180 డిగ్రీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ A1 ఉంది, ఇక్కడ A2 ఉంది, B2 ఉంది, B4 ఉంది, D4 E3 H5 C2 ఈ విధంగా ఉన్నాయి కదా. ఏ ఇస్తాడా అంటే డిఫరెంట్గా ఉంటాయి కాంబినేషన్స్. ఏబిసిడీలు ఇవ్వచ్చు, ఎల్ఎంఎన్ ఇవ్వచ్చు, ఓపీక్యూఆర్ ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా ఇవ్వచ్చు, ఏ నుంచి జెడ్ వరకు ఏదైనా ఇవ్వచ్చు. నెంబర్స్ కూడా నెంబర్స్ మాత్రం 1 to 5 లోనే మనకి ఇచ్చేస్తారు, ఎందుకంటే ఆప్షన్స్ ఏ నుంచి ఈ వరకు మాత్రం. ఇక్కడ చూడండి మూవ్ 90 degrees లెఫ్ట్ హ్యాండ్. సో ఇక్కడ E3 ఉంది, E3 లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇటు పోతే రైట్ హ్యాండ్, ఇటు పోతే లెఫ్ట్ హ్యాండ్. అయితే ఏమన్నాడు ఆఫ్ అన్నాడు, ఇక్కడ ఫ్రమ్ E3 అంటే ఆఫ్ అన్నాడు. సో ఇక్కడ నుంచి చూసుకోవాలి, ఇక్కడ నుంచి 90 degrees అంటే B2 దగ్గరికి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నాడు మళ్ళా మూవ్ 135 degrees రైట్ హ్యాండ్, ఇక్కడ నుంచి మళ్ళీ 135 degrees ఇట్లా రావాల్సి ఉంటుంది. ఓకే, ఆ విధంగా మనకు క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతాయి. అండ్ దీంతో పాటు దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయని ఇప్పుడు ఒకసారి చూపిస్తాం. సో ఇక వాచ్ టేబుల్ లో కనుక తీసుకుంటే మేజర్ గా మనకి ఎగ్జామ్ లో ఈ యొక్క 9 టైప్స్ అయితే అడుగుతారు. ఒకటి వచ్చేసరికి స్వాప్ మోడల్, రెండోది వచ్చేసరికి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా, సో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్, మాక్సిమం అండ్ మినిమం. ఓకేనా, సో అక్కడ మనకు మాక్సిమం మినిమం. అండ్ అదేవిధంగా ట్రయాంగులర్ అండ్ రెక్టాంగులర్. సో ఇందులో మనకు రెక్టాంగులర్ గేమ్ అని అనొచ్చు, ట్రయాంగిల్ గేమ్ అని అనొచ్చు. అండ్ అదేవిధంగా రివర్స్ ఆర్డర్, సో వీటన్నిటిని కూడా రివర్స్ చేయమని అనొచ్చు. ఓకేనా, అండ్ అదేవిధంగా పేర్ రిలేటెడ్ అంటే జత, 2 ఎలిమెంట్స్ కలిపితే ఒక జత అవుతుంది అట్లా. అండ్ నెక్స్ట్ రిలేటెడ్ టు టాప్, సో యాంగిల్ తీసుకుంటే వాటికి సంబంధించి ఫస్ట్ బిఫోర్ లేదా ఫస్ట్ ఆఫ్టర్, లేదంటే రైట్ అండ్ లెఫ్ట్. ఆ విధంగా మనకి ఒక 9 టైప్స్ అయితే క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ 9 టైప్స్ దీంట్లో అడిగేటటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ దాంట్లో ఇది కూడా ఒకటి. అండ్ ఇప్పుడు మనం మెయిన్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇవన్నీ కూడా మీకైతే తర్వాత పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్ కిందకి. ఫస్ట్ అయితే మన కాన్సెప్ట్ రావాలి కాబట్టి కాన్సెప్ట్ పైన ఫోకస్ చేస్తున్నాం, వాట్ ఈజ్ వాట్ అని మీకు తెలిస్తే తర్వాత ఈజీగా ఉంటుంది అని. ఓకే, సో ఫస్ట్ మనం ఒక క్వశ్చన్స్ ఆలోచిద్దాం. ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ 1. సో ఇక్కడ మనకి 10 minutes లో 20 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా కేర్ఫుల్ గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, స్టార్టింగ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్.
నార్త్ ఈస్ట్ ఎక్కడ ఉంది? ఇగో ఇది నార్త్, ఇది ఈస్ట్. స్టార్టింగ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ అంటే ఇగో ఈ G4. అండ్ ట్రావెల్ రైట్ హ్యాండెడ్లీ. ఫ్రమ్ అన్నాడు కాబట్టి దాన్ని కలుపుకోవాలి. ఏమన్నాడు? రైట్ హ్యాండ్. ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ సైడ్. ఓకే ఓకే, మనం ఇట్లా వెళ్తున్నాం ఎక్కడి వరకు? సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడికి, ఇక్కడ వరకు. సో ఈ విధంగా వెళ్తున్నాం. ఓకే. విచ్ నెంబర్ హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద పాత్? ఈ పాత్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది? ఒక పర్టికులర్ టైంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినటువంటి దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఓకేనా? సో ఫ్రీక్వెన్సీ అంటే మనకు ఒక సెకండ్ లో ఎన్ని మనకు కంపనాలు వస్తాయి దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ అంటాం కదా రెగ్యులర్ గా ఫిజిక్స్ దాంట్లో. సేమ్ అదే విధంగా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏ సంఖ్య నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ వస్తుంది దాన్ని. సో ఇక్కడ 4 ఒకటేసారి వచ్చింది, 2 ఒకటేసారి వచ్చింది, 3 ఒకటేసారి వచ్చింది, ఇక్కడ 5 2 టైమ్స్ వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో 5 వచ్చింది కాబట్టి 5. సో 5 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్స్ లో మనకి ఏం చేశారంటే 5 ఏమని అన్నాడు? ఈగా తీసుకోమన్నాడు కాబట్టి ఈ ఈజ్ అవర్ ఆన్సర్, లేదా మనం 5. ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ సౌత్. ఓకే, సౌత్. స్టార్టింగ్ ఫ్రమ్ సౌత్, సౌత్ నుంచి రైట్ హ్యాండెడ్లీ అప్ టు నార్త్ ఈస్ట్. రైట్ హ్యాండెడ్లీ ఇట్లా నార్త్ ఈస్ట్, ఇగో ఇక్కడికి ఈ డైరెక్షన్ లో బొమ్మంటు. నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడ. ఓకే. వాట్ వుడ్ బి ద నెంబర్ జస్ట్ ఆపోజిట్ ఆఫ్ ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ ఇన్ ద పాత్? సో ఈ యొక్క పాత్ లో ఆల్ఫాబెటికల్ గా లాస్ట్ నెంబర్ ఏంటిది? సో ఎలిమెంట్ ఏంటిది? ఎం కదా. ఏ మనకి ఇక్కడ తీసుకుంటే ఏ బిసిడిఈ, ఎఫ్ తర్వాత జి, హెచ్ఐజేకే ఎల్, ఎల్ తర్వాత ఎం, ఎం తర్వాత ఇంకేమైనా లేదు ఇందులో, ఎంఏ. ఓకే, ఉన్న దాంట్లో కూడా ఎంఏ పెద్దది, ఎం. వాట్ వుడ్ బి ద నెంబర్ జస్ట్ ఆపోజిట్ ఆఫ్? దీనికి ఆపోజిట్ గా ఉండేటటువంటి దాని యొక్క నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఎంకి ఆపోజిట్ ఏముంది? ఇక్కడ ఎఫ్ ఉంది. ఎఫ్ పక్కన ఏ నెంబర్ ఉంది? 3 ఉంది. సో 3 అంటే దట్ మీన్స్ మనం ఏమనుకున్నాం? 3ని ఏమనుకున్నాం? సి అనుకున్నాం. ఓకే, 3ని సి అనుకున్నాం కాబట్టి ఆప్షన్స్ పెట్టేటప్పుడు సి దగ్గర పెట్టాలి. ఓకే, ఏబిసిడి లెక్క కాకుండా నెంబర్ సి ఇచ్చాను అనుకోండి 3 అని పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇది ఒకటి అయిపోయింది. అంటే మన పనిగా ఒక్కో క్వశ్చన్కి. కాకపోతే మనం ఏమో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇమేజ్ కాకుండా మీకు ఓవరాల్ క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుందని ఇట్లా చేస్తాం. స్టార్టింగ్ ఫ్రమ్ వెస్ట్ సౌత్. వెస్ట్ సౌత్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ అన్నాడు కాబట్టి దాన్ని కలుపుకోవాల్సింది. వెస్ట్ సౌత్. ట్రావెల్ లెఫ్ట్ హ్యాండెడ్లీ. ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇట్లా అప్ టు ఎక్కడ వరకు? నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ ఇక్కడ వరకు. నార్త్ ఈస్ట్. వాట్ ఈస్ ద నెంబర్ ఆపోజిట్ ఆఫ్ మిడిల్ నెంబర్ ఇన్ ద పాత్? సో దీంట్లో మిడిల్ నెంబర్ ఏంది? F3. ఓకే, F3 అంటే ఇటు నుంచి ఇది మూడోది, ఇటు నుంచి ఇది మూడోది. అయితే దానికి ఏమన్నాడు? మిడిల్ నెంబర్ దానికి ఆపోజిట్ నెంబర్ అన్నాడు. దీనికి ఆపోజిట్ నెంబర్ ఏంటిది? M4. M4 నెంబర్ ఏంటిది? 4. సో 4 అంటే 4 ని రాయొచ్చు, డి రాయొచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ వెస్ట్ నార్త్. వెస్ట్ నార్త్ ఇక్కడ ఆపోజిట్. స్టార్టింగ్ ఫ్రమ్ వెస్ట్ నార్త్ ట్రావెల్ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్. ఓకే, క్లాక్ వైజ్. ఓకే, సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లా అప్ టు సౌత్ వెస్ట్. సో సౌత్ వెస్ట్ ఇక్కడ వరకు ఇటు ఇట్లా తిరుక్కుంటే ఇక్కడ దాకా రమ్మంట. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ 3 ఇన్ ద పాత్? ఈ యొక్క పాత్ లో నెంబర్ 3 ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది. అవునా? నెంబర్ 3 ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. 2 అంటే ఆన్సర్ ఏంటిది? బి. ఓకే, సో ఆ విధంగా మనం అయితే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఏం లేదు, ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది. ఓకే, సో అప్పుడే మనం 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసినాం. చూస్ ద ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ ఇన్ ద వాచ్ టేబుల్. ఆల్ఫాబెటికల్ లాస్ట్ నెంబర్ ఏంటి? ఎం. ఓకే. ట్రావెల్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు సౌత్ ఈస్ట్. సో ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్, సో ఇక్కడికి వెళ్ళమంటుంది. ఎక్కడి వరకు? ఈ యొక్క పొజిషన్ వరకు, అంటే F3 వరకు రైట్ హ్యాండెడ్లీ ఈ డైరెక్షన్ లో బొమ్మంటుంది. ఓకే. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ దిస్ పాత్? ఈ పాత్ లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది? 4 3 4 2 3. 2నే కదా చిన్నది. అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ వెస్ట్ నార్త్ అండ్ సౌత్ ఈస్ట్. వెస్ట్ నార్త్. ఓకే, M4 కి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏం చేయమన్నాడు? సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ లెటర్స్ అంటే ఇక్కడ M3 F4. ఓకే. చూస్ ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ అమాంగ్ దెమ్. మూవ్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు నార్త్ వెస్ట్. సో దీని నుంచి నార్త్ వెస్ట్ ఇక్కడికి వెళ్ళమంటుంది. నువ్వు ఏ డైరెక్షన్ లో? మనకు రైట్ హ్యాండెడ్. వాట్ ఈస్ ద లాస్ట్ లెటర్? సో ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ లెటర్ ఏముంది? 4 ఉంది. సో 4 అంటే డి ఈజ్ అవర్ ఆన్సర్. 4 కాబట్టి డి.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ ఈస్ట్ అండ్ సౌత్. ఓకేనా, ఈస్ట్ అండ్ సౌత్. ఓకే, ఎక్స్చేంజ్ చేయండి. అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ నార్త్ అండ్ సౌత్. ఓకే, నార్త్ అండ్ సౌత్, ఈస్ట్ అండ్ సౌత్ చేంజ్ చేసిన తర్వాత నార్త్ అండ్ సౌత్. అంటే ఇక్కడ సౌత్ అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఈస్ట్, ఈస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ నార్త్. ఓకే, చూస్ ద ఆల్ఫాబెటికల్ లాస్ట్ నెంబర్ అమాంగ్ దెమ్. సో దీంట్లో ఆల్ఫాబెటికల్ గా లాస్ట్ నెంబర్ ఏంది? ఇది వెస్ట్ నార్త్, దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఇక్కడ ఉంది ఎం. ఓకే, మూవ్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు ద సెకండ్ లెటర్. ఓకే, వాట్ ఈస్ ద నెంబర్ ఆపోజిట్? దీనికి ఆపోజిట్ ఏముంది? 5. 5 అంటే ఈ. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద వెస్ట్ నార్త్. ఓకేనా, వెస్ట్ నార్త్ ఏంటిది? ఆ క్వశ్చన్ తోటి అక్కడ అయిపోయింది ఎక్స్చేంజ్ అనేది, కథం. మళ్ళీ నెక్స్ట్ దానికి క్యారీ ఫార్వర్డ్ అవ్వకూడదు, ప్రతి క్వశ్చన్ కొత్తదే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8 చూస్తున్నాం మనం ఇప్పుడు. స్టార్టింగ్ ఫ్రమ్ వెస్ట్ నార్త్. వెస్ట్ నార్త్ అంటే ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ వెస్ట్ నార్త్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు సౌత్. ఓకే, ఈ పొజిషన్ వరకు తీసుకొని రమ్మంటాడు. ఓకే, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ 3 ఇన్ ద పాత్? ఈ యొక్క మొత్తం పాత్లో నెంబర్ 3 యొక్క ఏంటిది? సో ఇక్కడ 3 లేదు, 1. ఓకే, సో ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అంటే 2 ఆన్సర్ ఏంటిది? బి. ఓకే, ఆల్రెడీ మనం 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసినాం ఇక్కడ. ఓకేనా, సో ఇంత ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి దీంట్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సో ఇక్కడ చూడండి ఏమడిగిండు? మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ ఆల్ ద కాంపోనెంట్స్ విత్ ఆపోజిట్ కాంపోనెంట్స్. సో ప్రతి ఒక్కటి కూడా ఆపోజిట్ చేయమంటుంది. సో A3 ఇక్కడికి వచ్చేసరికి A3 అయిపోతుంది, అండ్ L5 కాస్త ఇక్కడ L5 అయిపోతుంది. అండ్ నెక్స్ట్ F3 కాస్త M4, M4 కాస్త F3, అంటే ఇక్కడ M4 వస్తుంది, ఇక్కడ F3 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ D1 వస్తుంది, అండ్ ఇక్కడ C2 వస్తుంది, ఇక్కడ E5 వస్తుంది, అండ్ ఇక్కడ G4 వస్తుంది. ఓకే, గుడ్. నెక్స్ట్ ఏమన్నాడు? చూస్ ద ఆల్ఫాబెటికల్లీ ఫస్ట్ లెటర్ అమాంగ్ దెమ్. ఉన్నన్నింటికల్లా ఆల్ఫాబెటికల్ అంటే ఇక్కడ ఏ ఆపోజిట్ ఇక్కడికి వచ్చేసింది ఏ. ఓకే, ట్రావెల్ లెఫ్ట్ హ్యాండెడ్లీ. ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎటు? ఇట్లా అయితే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇటు. ఓకే, ఇట్లా వెళ్ళి ఎటు పోమంటుండే? అప్ టు సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ ఇక్కడ వరకు. ఓకే, అయితే వాట్ ఈస్ ద లాస్ట్ నెంబర్? అడిగింది ఏంది? నెంబర్. సో M4 ఇక్కడికి వచ్చింది కాబట్టి వాట్ ఈస్ ద లాస్ట్ నెంబర్? 4. 4 ఏమనుకోవాలి? డి అనుకోవాలి. ఓకే, డి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ స్టార్టింగ్ ఫ్రమ్ వెస్ట్ సౌత్. వెస్ట్ సౌత్. ఓకే, ట్రావెల్ క్లాక్ వైజ్ అప్ టు ఈస్ట్ వెస్ట్. ఈస్ట్ అంటే మధ్యలో నార్తే కదా, ఇక్కడ కనుక్కుందాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్? సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినట్లయితే దీంట్లో లార్జెస్ట్ నెంబర్ 5, స్మాలెస్ట్ నెంబర్ 1. దీనిలో డిఫరెన్స్ ఎంత? 4. 4 అంటే D. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. స్టార్టింగ్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ నెంబర్ ట్రావెల్ లెఫ్ట్ హ్యాండెడ్లీ అప్ టు వెస్ట్. విచ్ నెంబర్ హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద పాత్? సో ఇక్కడ మనకు లీస్ట్ అయితే 1 ఉంటుంది, అండ్ సెకండ్ లీస్ట్ వచ్చేసరికి 2 ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూడండి క్వశ్చన్లు ఇక్కడ ఇన్ ఈస్ట్, ఇక్కడ ఈస్ట్ అని రావాలి. సో ఎందుకంటే వెస్ట్ నుంచి వెస్టే పోలేడు కదా, వెస్ట్ నుంచి వెస్ట్ ఎట్లా పోతాడు? పోలేడు కదా. ఓకేనా, సో ఇక్కడ మనం ఈస్ట్ తీసుకుంటున్నాం. క్వశ్చన్లో చిన్న పాయింట్ మిస్ అయింది. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ నెంబర్, సో దీనిలో 1 తర్వాత నెక్స్ట్ ఉండేది ఇక్కడ నుంచి అప్ టు వెస్ట్. వెస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే, ట్రావెల్ లెఫ్ట్ హ్యాండెడ్లీ అంటే ఇట్లా, రైట్ హ్యాండ్ అయితే కిందికి. సో ఈ పర్సన్ ఇక్కడ నిలబడ్డాడు అని అంటే అతను లెఫ్ట్ సైడ్ ఇటు, రైట్ సైడ్ ఇటు ఇట్లా పోతుండు. ఓకే, సో ఇట్లా పోయి అప్పటి వరకు ఈ పాయింట్ వరకు చేరుకుంది. విచ్ నెంబర్ హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ? అంటే మనకు ఆ యొక్క పాత్రలో ఏ నెంబర్ ఎక్కువ సార్లు వచ్చింది? 2, 4, 3, 4, 1. సో 4 2 టైమ్స్ వచ్చింది కదా. సో ఎక్కువ సార్లు ఏది వచ్చింది? 4 అంటే డి ఆన్సర్. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. స్టార్టింగ్ ఫ్రమ్ ద సౌత్ వెస్ట్. సో సౌత్ వెస్ట్. ఓకే, ఇక్కడ నుంచి ట్రావెల్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు ఈస్ట్. సో ఇక్కడ నుంచి రైట్ హ్యాండెడ్లీ అప్ టు ఈస్ట్. ఓకే, ఈ పాయింట్ వరకు. విచ్ నెంబర్ హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ద పాత్? ఈ పాత్లో ఏది ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది? సో 5, 1, 4, 3, 4, 2. సో ఏది ఎక్కువ ఉంది? 4 2 టైమ్స్ వచ్చినాయి కదా. 4 అంటే డి ఈజ్ అవర్ ఆన్సర్. స్టార్టింగ్ ఫ్రమ్ ద సౌత్ ట్రావెల్ లెఫ్ట్ హ్యాండెడ్లీ అప్ టు వెస్ట్ నార్త్. ఓకే, ఫస్ట్ సౌత్ నుంచి స్టార్ట్ చేసినాము, అండ్ ఎక్కడి వరకు? వెస్ట్ నార్త్ వరకు. వెస్ట్ నార్త్ ఈ పాయింట్ వరకు. ఓకే, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ 2 ఇన్ ద పాత్? సో ఇక్కడ ఏ డైరెక్షన్? లెఫ్ట్ డైరెక్షన్లో వెళ్ళమంట. ఇట్లా ఇట్లా వెళ్తుంటే 2 ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి వస్తుంది కాబట్టి 1 అంటే ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 స్టార్టింగ్ ఫ్రమ్ ద ఈస్ట్. ఓకేనా, ఈస్ట్ నుంచి స్టార్ట్ చేయమంటుంది. ఈ పొజిషన్ నుంచి స్టార్ట్ చేసినాం. రైట్ హ్యాండెడ్లీ అప్ టు నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ ఇక్కడ వరకు రైట్ హ్యాండెడ్లీ అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళాం. M4 వరకు. వాట్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ 5? సో ఈ డైరెక్షన్లో వెళ్తుంటే 3, ఇక్కడ 5, ఇక్కడ 5, 5 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 5 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 2. అంటే ఆన్సర్ బి ఇస్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 స్టార్టింగ్ ఫ్రమ్ ద ఈస్ట్ సౌత్. ఈస్ట్ సౌత్, సో ఇక్కడ F3. ఓకేనా, రైట్ హ్యాండెడ్లీ అప్ టు నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ ఎక్కడ ఉంది? నార్త్ వెస్ట్ ఇక్కడ దాకా. సో ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో పోమంటుంది? రైట్ హ్యాండ్ అంటే ఈ డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ M4 వరకు వెళ్ళమంటుంది. వాట్ ఈస్ ద నెంబర్ ఆపోజిట్ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద పాత్? ఈ పాత్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంది? 3, 5, 5, 1, 4. ఏది చిన్నది? 1. 1కి ఆపోజిట్ ఏముంది? 2. 2 అంటే వాట్ ఇస్ అవర్ ఆన్సర్? 2. 2 అంటే బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, షిఫ్ట్ ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ ద వాచ్ టేబుల్ టు వన్ ప్లేస్ రైట్ హ్యాండెడ్లీ. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఒక ప్లేస్ ముందర జరపబడుతుంది. రైట్ హ్యాండ్ అంటే ఇటు అంటే C2 అంటే ఇక్కడ C2 వస్తుంది, ఇక్కడ F3 వస్తుంది, ఇక్కడ K5 అండ్ ఇక్కడ E5 అండ్ నెక్స్ట్ ఇక్కడ D1 అండ్ అదేవిధంగా ఇక్కడ M4 అండ్ నెక్స్ట్ ఇక్కడ A3. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ G4. ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. ఓకే, వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఆల్ఫాబెటికలీ లాస్ట్ లెటర్ ఇన్ ద సర్కిల్? సో వాట్ ఈస్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఆల్ఫాబెటికలీ లాస్ట్ లెటర్? ఆల్ఫాబెటికలీ లాస్ట్ లెటర్ M4. M4 యాక్చువల్లీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. M4కి ఆపోజిట్ ఏముంది? F3. 3 అంటే సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇంతే. మనకు ఒక్కసారి దాని గురించి అర్థమైందని ఫాస్ట్గా చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 17 స్టార్టింగ్ ఫ్రమ్ ద సౌత్. ఫస్ట్ ఇదైతే క్లియర్ చేసేద్దాము. మళ్ళీ మీకు లాస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అంతమంది చేస్తే మనకి ఒక సెట్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ ద సౌత్. ఓకే, సౌత్ నుంచి స్టార్ట్ చేసినాము. ట్రావెల్ అప్ టు వెస్ట్ నార్త్. వెస్ట్ నార్త్ M4 వరకు. ఓకే, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 ఇన్ ద పాత్? ఓకే, సో ఈ యొక్క పాత్లో సో అప్ టు నార్త్ వెస్ట్. సో ఈ డైరెక్షన్లో వెళ్తే లేదు. సో ఈ డైరెక్షన్లో వెళ్తే ఇక్కడ మనకి ఎంత ఉంది? 1. 0 రాదు కాబట్టి 1 అయితే మినిమం. ఎందుకంటే ABCD అంటే మనకు 1 to 5 వరకు కాబట్టి 1 అంటే ఏ. సో సార్ నేను ఈ డైరెక్షన్లో తీసుకున్నా మనకి ఇక్కడ లేదు కదా అంటే క్వశ్చన్లో చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండెడ్లీ అని రాయాలి, అది రాలేదు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఈస్టర్న్ రావాలి, అది కూడా రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ సెట్ వెస్ట్ సౌత్ అండ్ నార్త్ ఈస్ట్? వెస్ట్ సౌత్ ఇక్కడ 5, నార్త్ ఈస్ట్ 4. 5 - 4 ఎంత? 1. 1 అంటే ఏ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ సెట్ వెస్ట్ నార్త్? ఓకే, M4 అండ్ సౌత్ ఈస్ట్ F3. అండ్ వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెంబర్ ఇన్ ద సర్కిల్? సో 4లోంచి 3 పోతే ఎంత? 4లోంచి 3 పోతే 1 అంటే D1. D1కి ఆపోజిట్ ఉంది C2. 2 అంటే దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ 1 మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఈస్ట్ అండ్ నార్త్ అండ్ డూ విత్ ద సేమ్ విత్ వెస్ట్ అండ్ సౌత్. ఓకేనా, ఈస్ట్ నార్త్కి అండ్ అదేవిధంగా మనకు వెస్ట్ సౌత్కి చేంజెస్ చేసుకోమంటుంది. ఓకే, కాంపోనెంట్స్ దేనికి? ఈస్ట్ అండ్ నార్త్. ఈస్ట్ C2, ఇది నార్త్ A3 అంటే ఇది A3 C2. ఓకే, అండ్ అదేవిధంగా వెస్ట్ సౌత్ K5 కదా, ఇక్కడ D1 ఇక్కడ K5. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ ద సౌత్ ఈస్ట్ F3 ట్రావెల్ లెఫ్ట్ హ్యాండెడ్లీ అప్ టు నార్త్. ఈ డైరెక్షన్. ఓకే, అప్ టు నార్త్. ఓకే, వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద పాత్? దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంది ఈ పాత్లో? 2. సో దీనిలో 2కి ఆపోజిట్ ఏముంది? 1 ఉంది. 1 అంటే ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి ఎక్సర్సైజ్ 1 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2 అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ యొక్క క్లాస్ అనేది కొద్దిగా లెంతీగా ఉంటుంది, చాలా కేర్ఫుల్గా వినాలి ఇదంతా కూడా.
అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2. ఎక్సర్సైజ్ 2లో మనం 10 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. రిమైనింగ్ 10 క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మొత్తం C4, A4, A2, A3, A5, B1, B2, C1. ఓకే, ఈ విధంగా మనకైతే ఇచ్చేసిండు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఐడియా ఉంది కదా. దెన్ చూడండి, అండ్ ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ A4. A4కి ఇన్ ఫ్రంట్ ఏముంది? B1. ఓకే, మూవ్ లెఫ్ట్ థర్డ్ 1 2 3. సో దీనికి వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ నెంబర్? దీనికి ముందర ఏ నెంబర్ ఉంది? 2 ఉంది. సో 2 అంటే B ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ వుడ్ బి ద నెంబర్ ఆఫ్ రైట్ ఆఫ్ A2? ఓకే, A2 పర్సన్ ఇక్కడ నిలబడ్డాడు. ఓకే, A2 పర్సన్ ఇక్కడ నిలబడ్డాడు. ఆఫ్టర్ ఎక్స్చేంజింగ్ B1 అండ్ A3. B1 A3 ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత దీని పక్కన, దీనికి రైట్ సైడ్ ఇదే కదా, దీని పక్కనే ఉంటుంది B1 ఉంటుంది. B1 అంటే 1 అంటే A. A ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ఈస్ట్ ఈజ్ సపోజ్ టు బి వెస్ట్ అండ్ నార్త్ ఈజ్ సపోజ్ టు బి సౌత్. ఓకే, సో దీన్ని మనం నార్త్ అనుకోవాలంటే దీన్నేమో సౌత్ అనుకోవాలంటే దీన్ని వెస్ట్ అనుకోవాలంటే దీన్నేమో ఈస్ట్ అనుకోవాలంటే. ఓకే, వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ సౌత్ ఈస్ట్? సో సౌత్ ఈస్ట్ ఇక్కడ ఉంది. సౌత్ ఈస్ట్ ఏముంది? C1. సో 1. వాట్ ఈస్ ద నెంబర్ ఎట్ లెఫ్ట్ ఫోర్త్ ఫ్రమ్ ఈస్ట్? ఈస్ట్ నుంచి లెఫ్ట్ ఫోర్త్. 4. B2. 2 అంటే B. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెంబర్ ఎట్ రైట్ సెకండ్ ఫ్రమ్ A3? సో A3 ఇక్కడ ఉన్న A3 లేదు, A3. సో A3 ఫ్రమ్ నుంచి సెకండ్ B1. మేక్ ఏ రాంబస్ షేప్ కనెక్టింగ్ ఫ్రమ్, ఇది క్లియర్ చేద్దాం, మొత్తం పాతంతా క్లియర్ చేసేస్తే మేక్ ఏ రాంబస్ షేప్ కనెక్టింగ్ పాయింట్స్ ఆఫ్ C1. ఓకే, అండ్ నెక్స్ట్ A4 అండ్ నెక్స్ట్ A3 అండ్ నెక్స్ట్ B1. ఓకే, ఈ విధంగా కనెక్ట్ చేసినాం. మ్యూచువల్ ఎక్స్చేంజ్ కాంపోనెంట్స్ డయాగ్నల్లీ. సో వీటికి డయాగ్నల్ గా ఎక్స్చేంజ్ చేసుకోమంట. అంటే ఇక్కడ C1, ఇక్కడ A3, ఇక్కడ B1 అండ్ ఇక్కడ A4. ఓకే, ఎక్స్చేంజ్ చేసినాం. మ్యూచువల్ ఎక్స్చేంజ్ ద కాంపోనెంట్స్ డయాగ్నల్లీ. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ విచ్ ఆర్ ఎట్ ద లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద నార్త్ వెస్ట్? లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. 6 దాని ఆన్సర్ ఎంత? B. అండ్ 7th, సో ఇదంతా క్లియర్ చేస్తాం. స్టార్టింగ్ ఫ్రమ్ ద నార్త్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ ద నార్త్. ఓకే, ట్రావెల్ క్లాక్ వైజ్ అప్ టు నార్త్. ఓకే, సో దీని నుంచి క్లాక్ వైజ్ మొత్తం ఇట్లా తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చినట్టు స్టార్టింగ్ పాయింట్. వాట్ దట్ ఈస్ స్టార్టింగ్ పాయింట్. ఓకే, వాట్ ఈస్ ద లార్జెస్ట్ వాల్యూ ఇన్ ద కంప్లీట్ రౌండ్? ఈ రౌండ్ మొత్తంలో కంప్లీట్ గా పెద్ద నెంబర్ ఏంటిది? దాంట్లో పెద్ద నెంబర్ ఏంటి? 5 ఒకటే కదా. సో దట్ మీన్స్ 5. దట్ మీన్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎక్స్చేంజ్ B1 by A4. B1 అంటే A4, ఇక్కడ A4 వస్తుంది, ఇక్కడ B1 వస్తుంది. ఎక్స్చేంజ్ అంటే మార్చుకోవడం ఒకదాన్ని ఒకటి. అండ్ నెక్స్ట్ A3 by C1, ఇక్కడ C1, ఇక్కడ A3. ఓకే, ఆపోజిట్ లో మారిపోయినాయి. నార్త్ బై వెస్ట్ అండ్ సౌత్ బై ఈస్ట్. సౌత్ బై ఈస్ట్, నార్త్ కి వెస్ట్, నార్త్ కి సౌత్. ఓకే, మార్చేసాం. వాట్ ఈస్ ద కాంపోనెంట్ సౌత్ ఈస్ట్? సౌత్ ఈస్ట్ దగ్గర ఏ కాంపోనెంట్ ఉంది? ఇక్కడ C1 ఉంది. ఓకే, C1 అంటే 1 అంటే ఏంటిది? A, ఇదే కదా. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఎక్స్చేంజ్ నార్త్ బై సౌత్ అండ్ వెస్ట్ బై నార్త్. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ అంతే ఎక్స్చేంజ్ కాబట్టి మళ్ళీ ఇదంతా క్లీన్ చేసిద్దాం. ఎక్స్చేంజ్ నార్త్ బై సౌత్. ఓకేనా, నార్త్ బై సౌత్ అంటే ఇది నార్త్, ఇది సౌత్. అండ్ అదేవిధంగా వెస్ట్ బై నార్త్. ఓకే, మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ B2 అండ్ A2. B2 అండ్ A2 క్వశ్చన్లో దీంట్లో కూడా తప్పదు. సేమ్ టు విత్ A5 అండ్ C4. C4 ఇక్కడ A5. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నార్త్?
సో ఫైనల్గా మనం నార్త్ వెస్ట్, వెస్ట్ బై నార్త్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ సౌత్ని నార్త్ అనుకున్నాము, నార్త్ బై సౌత్ అనుకున్నాము. ఇది వెస్ట్ బై, ఇది నార్త్ కాదండి, ఈస్ట్. సో ఇది వెస్ట్. సో నార్త్, సౌత్ దగ్గర నార్త్, నార్త్ దగ్గర సి, సి అంటే ఇక్కడ 4 వచ్చేసింది, C4. 4 అంటే డి ఈజ్ అవర్ ఆన్సర్. 4 అంటే డి ఈజ్ అవర్ ఆన్సర్. సో రిమైనింగ్ 10 క్వశ్చన్స్ మీకు అయితే ప్రాక్టీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి 10 మినిట్స్ టైం ఇస్తా, సాల్వ్ చేయండి. మేక్ ఏ ట్రయాంగిల్ షేప్ బై కనెక్టింగ్ ద పాయింట్స్ B1, C4 అండ్ A3. ఓకే, B1, C4 అండ్ A3. B1, 4, A3. ఓకే, ఒక ట్రయాంగిల్ ఏర్పరిచింది. వాట్ వుడ్ బి ద ఆపోజిట్ ఆఫ్ వర్టెక్స్ ఆఫ్ ద ట్రయాంగిల్? నేను వర్టెక్స్ కి ఆపోజిట్, ఆపోజిట్ ఏముంది? A5. A5, 5 అంటే ఓకే. సో ఈ విధంగా మనకైతే ఆన్సర్స్ అయితే అయిపోవడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఫస్ట్ దాంట్లో 20 క్వశ్చన్స్, ఇక్కడ మనం ఒక 10, మొత్తం 30 క్వశ్చన్స్ అయితే కవరప్ చేసేసుకున్నాం. ఓకే, అండ్ ఇప్పుడు మీకు ఇంకో 10 క్వశ్చన్స్ అయితే, అంటే సేమ్ సెట్ సంబంధించి మీకు అయితే ప్రాక్టీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక 10 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఇక 10 క్వశ్చన్స్ మీకు ఇప్పుడు టైమర్ స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్గా 5 మినిట్స్ కాకుండా ఈసారి అయితే 10 మినిట్స్ ఇస్తాం. ఓకే, సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయండి.
అండ్ హియర్ ఇస్ ద ఆన్సర్స్. సో ఈ యొక్క ఆన్సర్స్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఎంతమంది కరెక్ట్ చేస్తారని. ఓకేనా. సో ఇక్కడతో ఈ యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియో ఇస్ ద లాస్ట్ వీడియో, దాంట్లో రో కాలం డేటా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.